అది నిజానికి నేను చాలా సార్లు ఇన్‌స్టాలో కొన్నిసార్లు నా వాయిస్‌తో వీడియోస్ చేస్తూ పెట్టా. హ్మ్. సో, దానివల్ల ఇంకా చూసే పబ్లిక్ సమంత, సమంత ఇంకా వాళ్ళే పెట్టారు పేరు నేను పెట్టుకోలే. ఓకే. అంటే మీరు చాలా ఎక్కువ సమంత గారిని ఇష్టపడి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ వాయిస్ వచ్చిందా? లేకపోతే నిజానికి నార్మల్‌గానేనా? సమంత అంటే చాలా ఇష్టం. బట్ అలా అని ప్రాక్టీస్ చేయలా. హ్మ్. నాకు వాయిస్ సమంత అని తెలిసినప్పటి నుంచి నేను తనని ఇష్టపడ్డా. ఓకే. ఫస్ట్‌లో అలా ఏం ఉండేది కాదు. ఓకే. మీకు నార్మల్‌గా నార్మల్ వాయిస్ ఎలా ఉంటది? ఒక్కసారి నార్మల్ మాట్లాడగలరా అసలు? రాదా ఇంకా? అంటే ఇలా మాట్లాడి ఒక్కోసారి అలవాటయిపోయిందా? ఆహ్, మా ట్రాన్స్ ఉమెన్స్‌లో వాయిస్ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది కదా! హ్మ్. సో, నాది కొంచెం టోటల్ సామ్‌లా ఉండడం మా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. "ఏమైనా సర్జరీ చేయించుకున్నావా? లేకపోతే ఏమైనా థెరపీ తీసుకున్నావా? హ్మ్. లేకపోతే ప్రాక్టీస్ ఏమైనా చేశావా? డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఏమైనా చేశావా?" హ్మ్. బట్ అవన్నీ నాకు తెలీదు. హ్మ్. నేను చిన్నప్పటి నుంచి ఇలానే మాట్లాడుతూ వచ్చా. సో, ఓకే. దానివల్ల ఇలా అంటే ఉండిపోయింది. అబ్బాయి వాయిస్ అనేది అసలు మీ అబ్బాయి వాయిస్ ఎలా ఉంటదనేది మీకు కూడా తెలీదు. అసలు నేను ఓకే. కొన్ని సార్లు ట్రై చేస్తూ ఉంటా కూడా. మెయిల్ వాయిస్ వస్తే బావుండేమో ట్రై చేద్దామని. నో. హ్మ్. అసలు అబ్బాయి వాయిస్ అనేది మీకు తెలీదింకా. ఓకే. రాదు. ఏ ఏజ్‌లో మీరు తెలుసుకున్నారు మీకు నాకు డిఫరెంట్ ఇంటర్ టున్స్ ఉన్నాయని? అయిపోయింది. ఇంటర్ అయిన తర్వాత చేంజ్ అయ్యాను. ఓకే. అప్పటి వరకు కూడా వాయిస్ ఇట్లానే వచ్చేదా మరి? అప్పుడు కూడా ఇలానే ఉండేది. చాలా ఫెమిని. ఓకే. వాళ్ళు కూడా అనేవారు. "నీ వాయిస్ అమ్మాయిలా ఉంటుంది. హ్మ్. ఎందుకలా ఉంటుంది" అని. హ్మ్. బట్ ఐ డోంట్ నో అది మెచ్యూరిటీ లెవెల్ లేని ఓకే. స్టేజ్ ఓకే. కదా! ఓకే. తెలుసుకోలేదు. అయితే సమంత గారి డైలాగ్ ఒకటి చెప్పుకొని తర్వాత మీ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లోకి వెళ్దాం మరి. యాహ్! ఖచ్చితంగా. ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు. మర్చిపోవడం జరగదు కార్తీక్. ఈ 3 ఇయర్స్‌లో నన్ను మర్చిపోయావనే అనుకున్నా. బట్ ఇప్పుడే అర్థమైంది. నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావని. నీతో మాట్లాడడం మా నాన్నగారు చూస్తే ఏమైనా అనుకుంటారని భయం కార్తీక్. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ 3 అవర్స్ నీతోనే ఉండాలనుకుంటున్నా. ఈ 3 గంటల పాటు నాతోనే ఉండగలవా? సో, ఏ మాయ చేసావే. ఓకే. సో, యాక్చువల్లీ కళ్ళు మూసుకొని నిజంగా సమంత గారి వాయిస్ లానే ఉంది. ఎగ్జాక్ట్ ఒస్తుంది.